ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్లను బట్టి మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి నేను దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఈ దినాల్లో దేవుడు మనకు బహు సమీపంగా వచ్చేసాడు. ప్రియులారా, దేవుని సన్నిధి మనం బహుగా అనుభవించే ఆ మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దినాల్లో ప్రియులారా, ఎక్కడ చూసినా కూడా దేవుని మహిమ విస్తారంగా కృమ్మరించబడతా ఉందండి. ప్రతి సంఘంలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మరించబడుతుంది. ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. కారణం, దేవుని నామానికి మహిమపరచబడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మానవులకు దేవుడు బహు దగ్గరగా వచ్చేస్తున్నాడు. ప్రియులారా, పరలోకమే మానవులకు దగ్గరగా వచ్చేస్తుందా అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే యేసయ్య రాకడ కూడా బహు త్వరితంగా వస్తుందా అనిపిస్తుంది. ప్రియులారా, ఎందుకంటే దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని నింపుతున్నాడు. దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మునుపటి కాలంలో కంటే ప్రియులారా, ఈ కాలంలో దేవుని పరిచర్య బహు విరివిగా జరగటం కూడా మనం చూడగలుగుతున్నాం. కారణం, దేవుడు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మానవుడు దేవునితో సహవాసం చేసే ఆ మంచి సమయంలోనికి మనం వచ్చేసాం. దేవుడు మానవులతో మాట్లాడుతున్నాడు, మానవుల జీవితాల కార్యాలు చేస్తున్నాడు. మానవులు పోగొట్టుకున్న మహిమని దేవుడు మరలా మానవునికి ఇస్తున్నాడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇప్పటివరకు మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? దేవుని ఆత్మ శక్తిని అనుభవించారా? దేవుని శక్తి కలిగిన కార్యాలు చూసారా? దేవుని మహిమను మీరు అనుభవించండి, దేవుని మహిమతో నింపబడండి, దేవునికి బహు సమీపంగా జీవించండి. ప్రియులారా, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను అని దేవుడు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో సమాధాన పడండి. పాపం చేసిన మానవుడు ప్రియులారా దేవునికి శత్రువు అంటండి, దేవునికి దూరంగా ఉంటాడు. ప్రియులారా, అందుకని ఆ పాపాన్ని విడిచిపెట్టి మీరు రండి నా దగ్గరికి, నాతో సమాధాన పడండి అని దేవుడు పిలుస్తున్నాడు. వాస్తవానికి దేవుడు మనకు న్యాయపు తీర్పు తీర్చి మన పాపానికి శిక్ష విధించాలి. కానీ దేవుడే పాపాన్ని క్షమిస్తాను, నా దగ్గరికి రండి, నాతో సమాధాన పడండి అని దేవుడు పిలుస్తున్నాడు. నిజంగా ఇది ఎంతో అద్భుతం కదా. ప్రియులారా, చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని ఈ ప్రేమ కలిగిన పిలుపుని చులకనగా చూసేస్తున్నారు. ఆ ప్రేమని పాపం చేయటానికి వాడుకుంటున్నారు. ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడట కాబట్టి మేము ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు అనుకొని పాపము చేయటానికి దేవుని ప్రేమను వాడుకుంటున్నారు. ఇదెంతో భయంకరం కాదండి. దేవునితో సమాధాన పడమని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, ఆ పాపపు ఊబిలో నుండి మనం నష్టపోతున్న పరిస్థితి నుంచి, మనం కాలుతున్న నిత్య నరకం నుంచి బయటికి రావాలని దేవుడు పిలుస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో నేటి దినాల్లో చాలామంది మానవులు అలాగూ బలహీన పడిపోతూ ఉన్నారు. ప్రియులారా, అయితే ఒక మాట చెప్తున్నాను, మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ప్రవర్తించండి, దేవునితో సమాధాన పడండి, దేవుని కార్యాలు అనుభవించండి. ప్రియులారా, ఈ కార్యక్రమంలో మీకు అందించబడుతున్న ప్రతి సందేశాలు కూడా DVD రూపంలో సిద్ధపరచబడుతున్నాయి. కాబట్టి మీకు కావాల్సిన వారు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఖచ్చితంగా మేము మీకు వాటిని అందిస్తాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకా ఎక్కువగా వాక్యాన్ని వినండి, ఇంకా అనేక రీతులుగా ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినండి. అలాగే వాక్యము చేత బలపరచబడి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి కోరుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని మీకు సందేశంగా అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అని దేవుని యొక్క వాగ్దానం చెప్పబడతా ఉంది. ప్రియులారా, ఈ వాగ్దానం సేవకులకు, విశ్వాసులకు ఎంతో శ్రేష్టమైన వాగ్దానమై ఉన్నది. ప్రియులారా, మా సేవా జీవితంలో కూడా దేవుడు మమ్మల్ని ఎంతో బలపరిచిన వాగ్దానమై ఉన్నది. ప్రియులారా, ఇది రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అని చెప్పబడుతుంది. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే, ఆ వ్యక్తిని
భూలోకమంతటికి కూడా ఆశీర్వాదకరంగా చేయగలుగుతాడు. ప్రియులారా, అబ్రహాముతోటి దేవుడు అన్నాడు, నీ సంతానం మూలముగా భూలోకంలోని జనములు వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అంటే ఒక వ్యక్తి జీవించే ఆ భక్తి జీవితం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుందంటే భూలోకమంతటికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది. ప్రియులారా, అలాగే చూడండి, మారు మనసు పొందిన వ్యక్తి తను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రార్థనాపరుడిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. లోకంలో ఉన్న దేవుని బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాడు. నశించిపోతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేయవచ్చును. ఇలాగూ అందరి కొరకు ప్రార్థన చేయటం ద్వారా వారి జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాం. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడుతున్న ఒక మాట ఏంటంటే రాబోవు దినములలో అని దేవుడు మొట్టమొదట మాట్లాడుతున్నాడు. అంటే అది ఫ్యూచర్ని చూపిస్తూ మనతో మాట్లాడుతుంది. అంటే దేవుడు ఎప్పుడు కూడా ముందున్న వాటిని చూడమంటాడు, కానీ జరిగిపోయిన వాటిని చూడమని దేవుడు ఎప్పుడు చెప్పడు. అంటే దేవుడు జరిగిన బాధని తలుచుకొని కుమిలిపోమని చెప్పట్లేదు, కానీ రాబోతుంది ఒక మంచి కాలం, నువ్వు దాని కొరకు సిద్ధపడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న విశ్వాసులైనా దేవుని సేవకులైనా నేను మీతో ఒక మాట తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. రాబోయే కాలంలో దేవుడు మిమ్మల్ని ఇంకా అభివృద్ధి చేయబోతున్నాడు. రాబోయే కాలంలో దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, నిన్న నేడు రేపు మారని దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. ప్రియులారా, మరొక మాట చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని రాబోయే దినములలో అంతకంతకు హెచ్చించుకుంటా వెళ్తాడే కానీ పొరపాటును కూడా వారిని దిగజారిపోనివ్వడండి. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఆ వ్యక్తి జీవితంలో ప్రియులారా మార్పు ప్రారంభమవుతుంది. అది ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. అంతకంతకు తను వర్ధిల్లటం ప్రారంభిస్తాడు. అనారోగ్యంతో ఒకవేళ బాధపడుతున్నా కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఆరోగ్యం అనేది ప్రారంభమవుతుందండి. అంతకంతకు వారు స్వస్థపరచబడటం జరుగుతుంది. ప్రియులారా, మా మందిరానికి వచ్చిన కొంతమంది దేవుని బిడ్డలు ప్రియులారా, వారు చాలా భయంకరమైన పరిస్థితిలో దేవుని మందిరానికి తీసుకుని రాబడ్డారు. ఒక స్త్రీనైతే డాక్టర్లు అన్నారు, ఈమెకి 2 కిడ్నీలు పాడైపోయినాయి, ఈమెకి ఇక బ్రతకడం కష్టం అన్నట్లుగా డాక్టర్లు చెప్పినారు. ప్రియులారా, అయితే ఆమెను మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది ప్రార్థన చేసుకుంటూ దేవునితో ఎదుగుతూ ఉండగా ఇప్పుడు ఆమె తన పని తను చేసుకోగలిగిన మెట్టుకు దేవుడు లేపినాడు. ప్రియులారా, ఒకప్పుడైతే ఆమె కూర్చోవటం కూడా చాలా కష్టం. ఆమెకి బాప్తిస్మానికి మేము తీసుకుని వెళ్ళేటప్పుడు ఆమె చాలా ఆయాసంతో ఉన్నది. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో కూడా తను నాకు రక్షణ కావాలి, ఒకవేళ నేను బాప్తిస్మం పొందకుండా చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని చెప్పి ఆమె అలాగూ దేవునితో సహవాసాన్ని ఆ చివరి మెట్టులో కోరుకుంది. దేవుడు ఆమె జీవితాన్ని ఎలా మార్చాడంటే అక్కడి నుంచి అంతకంతకు ఆమెకు ఆరోగ్యం ఇవ్వటం ప్రారంభించాడు. ప్రియులారా, అప్పుడు నడవలేదు, ఒక్క నిమిషం కూడా ఆమె స్థిమితంగా ఉండలేదు, ఎగశ్వాస మీద ఉండేది. ఇప్పుడు తను నడవగలుగుతోంది, చక్కగా తను కూర్చొని లేవగలుగుతోంది, తన పని తను చేయగలుగుతోంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో లోతైన ప్రార్థనాత్మను కలిగి జీవిస్తోంది. ప్రియులారా, ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేస్తే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు అంటాడు, నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నేను దాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడతాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మన భవిష్యత్తు మన చేతుల్లో లేదు కానీ దేవుని చేతిలో ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు రాబోయే దినములలో అని ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. రాబోయే దినముల్లో దేవుని కార్యం ఒకటి నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దాన్ని పొందుకుంటావు. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా జీవిస్తుంటే దాన్ని పోగొట్టుకుంటావేమో ప్రియుడా. అందుకే దేవునితో సహవాసంలో ఎడతెగని సహవాసం కలిగి ఉండండి. ఎక్కడ కూడా దూరం అవ్వద్దు, వెనకకు జారద్దు, విసుకద్దు. ప్రియులారా, దిగులు పడద్దు, చింతపడద్దు. దేవుని నమ్ముకున్నారు కదా, దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు చక్కని సాక్ష్యం ఏమని చెప్తాడంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును అని చెప్తాడు. ప్రియులారా, ఈ మాట నాకెంతో సవాలుకరంగా ఉంటుంది. నిజంగా దేవుని మనం నమ్మాం కదా, మరి దేవుని మనసు ఏంటో తెలియదా మనకి? దేవుడు ఎలాంటి దేవుడో మనకు తెలియదా? ఎంత ప్రేమించే దేవుడో తెలియదా? ఎలా ఆశీర్వదిస్తాడో తెలియదా? ఎంత ఉన్నతమైన మెట్టుకు మనం లేవనెత్తుతాడో తెలియదా? నేను నమ్మిన వాడిని ఎరుగుదును అని పౌలు చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు నా దేవుడు నాకు తెలుసు అని? అందుకే ఒక దైవజనుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడు, ఈ రోజున్న స్థితిలో నేను రేపు ఉండను, ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుడు నన్ను హెచ్చించే దేవుడు, నా దేవుడు నన్ను అభివృద్ధి చేసే దేవుడు, కాబట్టి ఈ రోజున్న స్థితిలో నేను రేపు ఉండను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచి జీవించడం ప్రారంభిస్తే మీరు కూడా చెప్పగలుగుతారు, రాబోయే దినములలో నేను దేవుని కార్యము చూడబోతున్నాను అని చెప్పగలుగుతారు. అవును ప్రియులారా, దేవుడు తన కార్యం చేయడానికి ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడే కానీ మన అర్హతను బట్టి కాదు. ప్రియులారా, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు అని కీర్తన గ్రంథంలో చెప్పబడతా ఉంటుంది. కాబట్టి మీ
జీవితంలో కూడా దేవుడు రాబోయే దినములో మంచి కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు ఈ సందేశం మీకు అందించమని దేవుడు నాతో మాట్లాడాడు ప్రియులారా. ఈ కార్యక్రమం మీలో ఎంతమంది అయితే చూస్తున్నారో ఒక ప్రవచనంగా నేను చెప్తున్నాను. రాబోయే దినములో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు నిరాశపడద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు, కృంగిపోవద్దు. గొప్ప అద్భుతం నీ కొరకు ఎదురు చూస్తుంది. నీ దారిలో నువ్వు ముందుకు సాగి వెళుతుండగానే అద్భుతాన్ని నువ్వు చేరుకోబోతున్నావు. ప్రియులారా, ఇది ఎలాంటి ప్రయాణము అంటే మన జీవిత ప్రయాణం ఒక రహదారి లాంటిదండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రారంభమై నడుచుకుంటూ వెళ్తున్నాం ప్రియులారా. కొంచెం ముందు కాలంలో దేవుడు ఒక అద్భుతాన్ని అక్కడ దాచిపెట్టాడు. అక్కడ గిఫ్ట్ దాచిపెట్టాడు. అక్కడికి వెళ్ళగానే దాన్ని మనం తీసుకుంటాం అనమాట. అక్కడికి వెళ్ళటం వరకే మన పని ప్రియులారా. మనం ముందుకు అలా సాగిపోతూ ఉండగా ఆయన కాలములో, ఆయన సంకల్పములో, ఆయన నిర్ణయించిన ఆ మెట్టు దగ్గరకు మనం చేరగానే ఆ గిఫ్ట్ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నువ్వు అడగకపోయినా దేవుడు ఇచ్చేస్తాడు ప్రియుడా. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు అండి. ప్రేమ కానుక ఇవ్వకుండా ఉండలేదు ప్రియులారా. ఒక వ్యక్తి దేవుని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఒక మానవుని ప్రేమ ఎలాగ ఉంటే ఇంకా దేవుని ప్రేమ ఇంకెంతగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రియులారా, దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి కార్యాన్నైనా చేయగలుగుతాడండి. దేవుడు ఆ వ్యక్తికి ఎన్ని కార్యములైనా చేస్తాడు ప్రియులారా. దేవుడు ఎన్నడూ కూడా విసుగడు ప్రియులారా. గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఆయన కూడా మనకు ఎన్నో కార్యాలు చేయడానికి కోరుకుంటూ ఉంటాడండి. ఆయన కార్యాలు చేయకుండా ఎలా ఉంటాడు? మన గిఫ్ట్లు ఇవ్వకుండా ఎలా ఉంటాడు? ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు ప్రియులారా. మీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు నేను చెప్పగలుగుతాను. రాబోయే దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును. ప్రియులారా, ఇప్పటి వరకు మన భవిష్యత్తును గురించి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను మీతో తెలియజేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను మీతో మరొక మాట ఏమని చెప్పబోతున్నానంటే, యాకోబు వేరు పారును అని చెప్పబడుతుంది. ద రూట్ ఆఫ్ జాకబ్ విల్ ఎక్స్పాండ్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని విశాలపరచబోతున్నాడు ప్రియులారా, అభివృద్ధి చేయబోతున్నాడు ప్రియులారా. నిజంగా ప్రియులారా, ఒక వ్యక్తి దేవునిని ఆశ్రయించి వెంబడించడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని అభివృద్ధి చేయడానికే కోరుకుంటాడండి. బైబిల్లో అభివృద్ధిని గురించి ఎన్ని వాగ్దానాలు చెప్పబడ్డాయండి. దేవుడు ఏ వ్యక్తిని చూసినా కూడా మొట్టమొదట ఆ వ్యక్తితో అభివృద్ధి చెందమని దేవుడు మాట్లాడాడండి. ఆదామును చేసినప్పుడు దేవుడు అభివృద్ధి చెందమని మాట్లాడాడు. నోవహుతోటి జలప్రళయం తర్వాత మీరు ఫలించి అభివృద్ధి చెందమని మాట్లాడాడు. ప్రియులారా, యోబు గ్రంథంలో నీవు మహాభివృద్ధి పొందుదు అని వాగ్దానం ఉంది. అబ్రహాముతోటి దేవుడు అభివృద్ధి చేస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఇలాగూ దేవుడు అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాడండి. మన జీవితంలో కూడా మనం అభివృద్ధి చెందబోతున్నాం ప్రియులారా. ధైర్యంగా ఉండండి. నువ్వు దేవుని బిడ్డవైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తుంటే, చాలా కాలం నుండి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తుంటే, ఈరోజు దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు ఒక వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. రాబోయే దినముల్లో నీ వేరు పారబోతుంది. రాబోయే దినముల్లో దేవుడు నిన్ను విశాలపరచబోతున్నాడు. రాబోయే దినముల్లో దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు ప్రియులారా. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. యాకోబు వేరు పారును అని చెప్పబడుతుంది. ప్రియులారా, చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, అభివృద్ధి లేకుండా మేము కష్టపడుతున్నాం, ఏమాత్రం ప్రయోజనం లేదు అన్నట్లుగా అలాగే చాలామంది ఆ ఇరుకులోనే బాధపడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే దేవుడు మీ జీవితంలో విశాలత ప్రారంభిస్తున్నాడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని మీద విశ్వాసంతో మీరు జీవితాన్ని జీవించండి ప్రియులారా. మీరు నమ్మకస్తులుగా జీవించండి. ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, మీకు అర్థమయ్యేలా నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక వస్తువు ఏదైనా మనం కొనాలంటే దానికి తగిన వెల మనం చెల్లించవలసి ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకోండి, సుమారు ఒక 15,000, 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 15,000 రూపాయల ధనం లేకుండా మనం ఆ ఫ్రిడ్జ్ని మనం కొనలేమండి. అలాగే ఒక దేవుని ఆశీర్వాదం మనం ఎదురు చూస్తున్నాం, దాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం అంటే దానికి తగిన వెల మనం చెల్లించవలసి ఉంటుంది. ఏమిటా వెల అంటే, మనం ఏదో వెల చెల్లించడం కాదు, కానీ అంత విశ్వాసం ఉండాలి, అంత ప్రార్థన ఉండాలి, అంత పరిశుద్ధత ఉండాలి ప్రియులారా. ఏ వస్తువు కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూస్తున్నామో అంత ప్రార్థన మనం చేయగలిగి ఉండాలి ప్రియులారా. అంత పరిశుద్ధత మనం కలిగి ఉండాలి, అంత శక్తి మనం కలిగి ఉండాలి ప్రియులారా. మీకు ఇంకో మాట మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న బాబుని చూసి ఆ బాబు చేతిలో 1000 రూపాయల నోటు పెట్టి ఏదన్నా కొనుక్కు రమ్మని, ఏదన్నా కొట్టుకు వెళ్ళి తీసుకుని రమ్మని మనం చెప్పలేం. ఎందుకంటే ఆ బాబుకి ఆ 1000 రూపాయలకి తగినట్లుగా వెళ్ళి కొనుక్కొని వచ్చేంత జ్ఞానం కానీ సామర్థ్యత కానీ లేదు ప్రియులారా.
అదే ఓ పెద్ద వ్యక్తికి అయితే ₹1,00,000 ఇస్తాం, లెక్కలు వచ్చిన వ్యక్తికి అయితే ₹1,00,00,000 ఇస్తాం. అయితే ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఈ బాబుగా ఉన్నంత కాలం కనీసం ఈ వ్యక్తి ₹1,000 కూడా ఏమాత్రం కూడా అర్హుడు కాదు. అలాగే చాలామంది దేవుని కార్యాలు ఇంకా తమ జీవితంలో పొందలేకపోవటానికి గల కారణం ఏంటి అంటే అంత ప్రార్థనాత్మ లేదు, అంత నీతి లేదు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేమించి ఆ బహుమతి ఇస్తే దాన్ని మీరు స్వార్థానికి వాడుకుంటారో లేక పాడు చేస్తారో తెలియదు. చిన్న బాబుకి ₹1000 ఇస్తే వాడు దాన్ని చించేస్తాడో పడేస్తాడో తెలియదు. అలాగే దేవుడు మీరు అడిగేవి మీకు ఇస్తే మీరు వాటిని దేవుని నామ మహిమార్థమై వాడతారు అనే విశ్వాసం, ఆ ధైర్యం మీరు సంపాదించుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మీకు కార్యం చేస్తాడు. ప్రియులారా, మీకు దేవుడు ఏది ఇచ్చినా దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని నామానికి మహిమకరంగా జీవించండి. ప్రియులారా, దేవుడు చక్కని వాగ్దానాన్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రాబోయే దినముల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదానికి తగిన సామర్థ్యత మీరు సంపాదించుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ఒక విస్తారమైన రీతిలో వాడుకోవాలని కోరుకుంటే, ఒక విస్తారమైన రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటే దానికి తగిన సామర్థ్యత మీరు సంపాదించుకోమని నేను మనవి చేస్తున్నాను. అంత ప్రార్థనాత్మను కలిగి ఉండండి, అంత జ్ఞానాన్ని కలిగి ఉండండి, అంతగా దేవునికి లోబడే విధేయత కలిగి ఉండండి. ప్రభువా, నువ్వు నన్ను ఎంత హెచ్చించినా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా, ఇంకా దీనుడుగా నీ దగ్గర ఉంటాను ప్రభువా, ఇంకా నమ్మకస్తుడిగా ఉంటాను ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకోవటం ప్రారంభించండి. అప్పుడు కృప మీ జీవితంలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. రాబోయే దినముల్లో యాకోబు వేరు పారును అని దేవుడు ఈ రోజున మీతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, తర్వాత మనం చూసినట్లయితే ఇశ్రాయేలు చిగిర్చి పూయును అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు చిగురించి పోస్తుంది అని మాట్లాడుతున్నాడు. అంటే చిగురు కూడా లేని జీవితమా అంటే ప్రియులారా, ఆశ కూడా లేని జీవితమా? నిజంగా ప్రియులారా, చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయండి. ఎండిపోయిన స్థితిలో, మోడుబారిన స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో చాలామంది కుమిలిపోతూ ఉన్నారు. ఇక మా జీవితం ఇంతేనేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడేమో, ఇక మేమేమాత్రం ఆశీర్వాదం చూడలేమేమో, ఇక మేము మేలు చూడలేమేమోనని చాలామంది కుమిలిపోతున్న వారు ఉన్నారు. ప్రియులారా, అయితే ఒక మాట చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని చిగురింప చేయగలడు. ఆయన జీవం మీ మీద ప్రారంభమైతే చాలు, ఆయన పరిశుద్ధాత్మ వర్షం మీ మీద ప్రారంభమైతే చాలు, మీ జీవితం చిగురించడం ప్రారంభిస్తుంది. ప్రియులారా, మోడుబారిన జీవితాన్ని కూడా ఆయన చిగురింప చేయగలడు. ప్రియులారా, ఎండిపోయిన ఎముకల్లో కూడా జీవాన్ని తేగలడండి. అంటే సమాధికి దగ్గరగా ఉన్న వ్యక్తిని కూడా సజీవుడిగా లేపి నిలబెట్టడానికి శక్తిమంతుడైన దేవుడు. ప్రియులారా, చచ్చిపోయి సమాధిలో పెట్టిన లాజరును కూడా సజీవంగా లేపిన దేవుడు మన దేవుడు. ప్రియులారా, 3 దినములు అయిపోయింది అంటే శరీరము కుళ్ళి కంపు కొట్టాలి, కానీ అటువంటి వ్యక్తిని కూడా సజీవుడిగా దేవుడు బయటికి లేపగలిగినాడు అంటే ఆయన ఏమైనా చేయటానికి సమర్థుడు. కాబట్టి మీ జీవితంలో మీ ఆశని మీరు ఎన్నడూ పోగొట్టుకోవద్దు. ప్రియులారా, ఆశ నువ్వు పోగొట్టుకున్నావంటే ఆశను పోగొట్టుకున్న వ్యక్తి విశ్వాసం పోగొట్టుకున్న వ్యక్తి అని చెప్తున్నాను. విశ్వాసము నీలో ఆశను కలిగింపజేస్తుంది. నీకు దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు నీకు చేసే కార్యం కొరకు ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ, ఆ విశ్వాసము కలిసి దేవుని కార్యం నీ జీవితంలోనికి తీసుకుని వస్తాయి. అయితే ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయినప్పుడు, ఆత్మలో బలహీనుడైపోయినప్పుడు, సరైన ప్రార్థనా జీవితం కలిగి ఉండలేనప్పుడు ప్రియులారా, ఆ వ్యక్తి జీవితం ఏమైపోతుందంటే ఆశను పోగొట్టుకొని నిరాశ అనే ఊబిలో పడిపోతాడు. నిరాశ అనే ఊబి ఏంటంటే పైనుంచి క్రిందకి దిగజారిపోవటం అన్నమాట. ప్రియులారా, అటువంటి వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉండదు. అప్పుడప్పుడు మేము కొంతమంది వ్యక్తులు మాకు ఫోన్ చేసి వారి ప్రార్థన అవసరతలు చెప్పినప్పుడు వారి కోసం మేము ప్రార్థన చేస్తూ వారిని ధైర్యపరచడానికి మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా చాలామంది చెప్పే మాట ఏంటంటే ఇంకేముందిలే బ్రదర్ అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, అయితే ఒక మాట చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టలేదండి. దేవుడు మిమ్మల్ని చేయి విడిచిపెడితే మనం సజీవ లెక్కలో కూడా బ్రతికి ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడున్న ఈ స్థితిలో కూడా ఉండమండి అంటే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఒక మాట చెప్తున్నాను, మీరు ఆశ కలిగి దేవుని కొరకు నమ్మకంతో జీవించండి, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోండి, పట్టుదల కలిగి నీతిని సంపాదించుకోండి, పరిశుద్ధతను సంపాదించుకోండి. దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో రాకుండా ఏది అడ్డగిస్తుందో దాన్ని మీ జీవితంలోంచి తొలగించుకోండి. ప్రియులారా, అప్పుడు మీ జీవితంలో మీరు చిగురించడం ప్రారంభిస్తారు. ఇక్కడ చెప్తున్నాడు, రాబోయే దినములో ఇశ్రాయేలు చిగుర్చి పూయును అని మాట్లాడుతున్నాడు. అంటే చిగురు వేయటమే కాదు, తర్వాత ఇది పూతబోయటం కూడా ప్రారంభిస్తుందట. ప్రియులారా, నిజంగా దేవుడు ఒక చెట్టుతో పోలుస్తూ మానవుల్ని మాట్లాడుతున్నాడు. ఎంతో గొప్ప మర్మం ఇక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, వేరు పారాలి. మొట్టమొదట ఆ వేరు ఎక్కడికి పారాలి అంటే జీవజలముల ఊట యొద్దకు పారాలి. ఆ జలమును తీసుకోవాలి, ఆ జీవమును తీసుకోవాలి, వేరు శక్తిని పొందాలి, వేరు బలం
ఫలమును పొందాలి. ఆ వేరు జీవజలముల ఊట యొద్దకు పారితే ఇప్పుడు ఈ వేరులో నుండి చిగురు బయటికి రావటం ప్రారంభిస్తుందండి. చిగురించిన ఆ మొక్క తర్వాత పూత పోయటం ప్రారంభిస్తుంది. ప్రియులారా, యాకోబుగా ఉన్న వ్యక్తిగా ఉన్న నీవు, అంటే ఫలము లేని వ్యక్తిగా ఉన్న నీవు వేరు పారాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు దేవుని జీవాన్ని పొందుకునే వ్యక్తిగా మారాలి. ఆ తరువాత నువ్వు చిగురించే వ్యక్తిగా మారాలి. ఆ తర్వాత పూతబూసే వ్యక్తిగా మారాలి. అప్పుడు దేవుడు మీ జీవితంలో కలిగించే అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. ఇంకా క్రింద ఏమంటారంటే, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అంటే ఇక కంప్లీట్ ఫ్రూట్ఫుల్నెస్ దేవుడు ఇచ్చేస్తాడంటండి. అంటే ఫలభరితంగా చేసేస్తాడంట. ప్రియులారా, మీరు ఎండిపోతున్న స్థితిలో ఒకవేళ కుమిలిపోతుంటే ఈ రోజున దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని బలపరచడానికే ఈ సందేశాన్ని మీతో మాట్లాడుతున్నాడు. రాబోయే దినం ఒక దినం ఉంది, అది దేవుడు నిన్ను దర్శించే దినం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దర్శించడానికి కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టలేదండి. హెబ్రీ 13:5 ఆయన చెప్తున్న వాగ్దానం, నిన్ను విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని చెప్తున్నాడు. ప్రియులారా, ఆయన మిమ్మల్ని చేయి విడిచిపెట్టలేదు కాబట్టి, ఆయన మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన మిమ్మల్ని పట్టుకునే ఉన్నాడు కాబట్టి, ఏ రోజైనా మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. అది ఏ క్షణమైనా జరగవచ్చు. అది ఇప్పుడే అని నేను చెప్తున్నాను. ప్రియులారా, ఇప్పుడే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి కోరుకుంటున్నాడు. అందుకే ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా మీరు వినేటప్పుడు మీరు ఎలా నమ్మాలంటే, ఇప్పుడు దేవుడు అది నా జీవితంలో చేస్తున్నాడు అని నమ్మండి. దేవుని వాక్యం అలాగే జరుగుతుంది. ప్రియులారా, వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి, ఆమేనన్నట్టు ఉన్నాయి. అంటే నువ్వు ఆమేనంటే అది నీదే. ఈ వాగ్దానం నేను చెప్తున్నప్పుడు ఆమేనని నువ్వు పలకగలిగితే చాలు, ఈ వాగ్దానం నువ్వు స్వాతంత్రించుకోగలుగుతావు. విశ్వాసంతో స్వాతంత్రించుకోండి. ప్రియులారా, దేవుని కృపను బట్టి స్వాతంత్రించుకోండి. ఆ కృప ఎన్నడూ మారనిది. మీ జీవితం మీద ఎప్పుడు కూడా దేవుని కృప ఉంది. ప్రియులారా, రాబోయే దినములో యాకోబు వేరు పారును. ప్రియులారా, ఒకప్పుడు మేము సేవలోనికి వచ్చినప్పుడు ప్రియులారా, ఒక్క వ్యక్తితో సంఘాన్ని ప్రారంభించాం. ఈ రోజున దేవుడు కొంతమంది ఆత్మలను నడిపించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంచుమించు 6 ప్రాంతాల్లో 6 గ్రామాల్లో దేవుని యొక్క స్వార్థ మేము ప్రకటించగలుగుతున్నాం. ప్రియులారా, ఆయా చోట్ల దేవుడు అనేక మంది నశించిపోయే వారిని దేవుడు రక్షించగలిగినాడు. ప్రియులారా, ఒంటరిగా ఉన్నాను అని ఏ వ్యక్తి అయితే కుమిలిపోతాడో ఆ వ్యక్తికి దేవుడిస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడిగా ఒకవేళ నువ్వు తృణీకరించబడుతున్నావా, లెక్కలేని వ్యక్తిగా చూడబడుతున్నావా, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని దేవుని యొక్క వాగ్దానం ఉంది. ప్రియులారా, ఈ రోజున ఆ వాగ్దానాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ సందేశంలో కేవలం నేను ఈ వాగ్దానాలు చెప్పడానికే, మీకు ఈ వాక్యాన్ని అందించడానికే నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను. ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరించట్లేదు, కానీ ఒకే ఒక వాగ్దానాన్ని మీతో చెప్తున్నాను. భవిష్యత్తు మీ జీవితంలో గొప్ప కార్యం తేబోతోంది. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మీ వేరు పారబోతుంది, మీరు చిగురించి పూయబోతున్నారు, మీరు ఫలభరితంగా ఉండబోతున్నారు. మీ ద్వారా అనేక మంది దీవించబడబోతున్నారు. ప్రియులారా, ఒక్క మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు నేనే ఆశీర్వాదకరంగా లేను అని నువ్వు బాధపడుతున్నావే, దేవుడు చెప్తున్నాడు నీతోటి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటం మాత్రమే కాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ప్రియుడా, అప్పుడప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు పనికిరానివాడిని, నేను నిష్ప్రయోజకుడిని, నేనేమీ చేయలేను, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఈ రోజున అటువంటి వారితోనే మాట్లాడుతున్నాను. ప్రియులారా, నువ్వు ఫెయిల్యూర్ కాదు, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. నీ మీద ఉన్న శాపమంతటిని దేవుడు విరగొట్టబోతున్నాడు. ఇప్పుడే దేవుని యొక్క రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. ఆయన రక్తంలో కడగబడి నూతన పరచబడతావు. గొప్ప కార్యాలు నువ్వు చూడస్తావు. ఈ రోజు నుంచి ఒక నూతనమైన మార్పు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ప్రియుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ రోజున ఈ వాగ్దానం నీతో మాట్లాడుతున్నాడు. నీ లైఫ్ లాంగ్ ప్రామిస్ ఇది, గుర్తుపెట్టుకో. యెషయా గ్రంథం 27:6 చెప్పబడిన ఈ వాగ్దానం నీ లైఫ్ లాంగ్గా నువ్వు గుర్తుపెట్టుకో. ఇదొక నీకొక ప్రామిస్గా దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ జీవితం అంతకంతకు అభివృద్ధి పొందుతుంది, నీ జీవితం అంతకంతకు వర్ధిల్లుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు దిగులు పడద్దు, చింతపడద్దు, కృంగిపోవద్దు. సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ పట్ల దేవుడు రోషము కలిగిన దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. సేవలో అభివృద్ధి చెందలేకపోతున్నానని కుమిలిపోతున్న నా ప్రియతోటి దైవజనులతో నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, నీవు కృంగిపోవద్దు, దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఉన్నతమైన రీతిలో నువ్వు హెచ్చించబడబోతున్నావు. నువ్వు దేవుడు హెచ్చించే మెట్టు చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. అలాంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. భూలోకమును ఫలభరితంగా చేసే మెట్టుకు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఒక విశ్వాసిగా నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, కుమిలిపోతున్న వారితో మాట్లాడుతున్నాను. దేవుడు నీ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి
అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యోహాను సువార్త 14:14 దేవుడు మీకు ఒక వాగ్దానంగా ఇస్తున్నాడు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఆయన నామములో అడగటం ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించబోతున్నాడు. నువ్వు నోరు తెరువుము, నువ్వేం అడగాలో కూడా దేవుడు నీకే బయలుపరుస్తాడు. దేవుడే మాట్లాడతాడు. దేవుడే నీలో ఉండి ప్రార్థన చేస్తారు. దేవుడే నీకు జవాబును ఇస్తారు. చూసారా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కేవలం మనం ఆయన సన్నిధిలో కూర్చోగలిగితే చాలు. ఏం ప్రార్థన చేయాలో ఆత్మదేవుడే ప్రార్థన చేస్తారు. ఏమి అడగాలో ఆయనే నేర్పుతాడు. అన్నిటినీ ఆయనే చేస్తాడు. ఆఖరికి ప్రతిఫలం మాత్రం మనం పొంది ఆనందించేలాగున దేవుడు చేయడానికి కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మీ జీవితంలో ఈ కార్యం చేయడానికి కోరుకుంటున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ధైర్యంగా ప్రభుతో చెప్పండి, ప్రభువా ఇప్పటి వరకు అవిశ్వాసంతో ఉన్నాను, ఇక నేను ఇవి అవిశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఇక నేను నీ బిడ్డగా జీవించబోతున్నాను. నీ గొప్ప కార్యాలు నేను చూడబోతున్నాను ప్రభువా అని ధైర్యంగా దేవునితో చెప్పండి. విశ్వాసంతో జీవించండి. మిమ్మల్ని మీరు పురికొల్పుకోండి. ప్రియులారా, మీరు ఆత్మలో లేవనెత్తబడండి. మీ ఆత్మను లేవనెత్తుకోండి. కీర్తనలో దావీదు ఒక మాట చెప్తాడు, నీ తట్టు చూసి నా ఆత్మను నేను పైకెత్తుకుంటున్నాను అంటున్నాడు. నీ మనస్సు కృంగిపోనివ్వద్దు. మిమ్మల్ని మీరు బలపరుచుకోండి, లేవనెత్తండి. ఈరోజు దేవుడు మీతో వాగ్దానం ఇస్తున్నాడు. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించబోతోంది. ఇప్పుడే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రియులారా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభువా, నీ బిడ్డలందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, సేవలో అభివృద్ధి చెందలేక ఎంతమంది అయితే కుమిలిపోతున్నారో ప్రభువా, యేసు నామములో వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందలేక ఎంతమంది అయితే కుమిలిపోతున్నారో యేసు నామములో వారిని ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలందరి జీవితాలు మీరు ఫలాభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసు నామములో ఈ బిడ్డలు నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. వారి మీద ఉన్న ప్రతి శాపాన్ని యేసు నామములో నేను విరగొడుతున్నాను ప్రభువా. నీవు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రభువా, యేసు నామములో నీ బిడ్డల మీద ఉన్న ప్రతి శాపపు కాడి విరగొడుతున్నాను ప్రభువా. ఇప్పుడే మీరు అద్భుతం జరిగించండి, సమాధానం దయచేయండి ప్రభువా. మీ దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దినం మొదలుకొని వీరి జీవితంలో ఆశ్చర్య కార్యములు జరుగును గాక, అద్భుత కార్యములు జరుగును గాక అని ప్రకటిస్తున్నాను ప్రభువా. యెషయా 27:6 ప్రకారం ప్రభువా, ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వీరు అంతకంతకు వర్ధిల్లాలి నాయన, అంతకంతకు దీవించబడాలి ప్రభువా. ఇంకా ఉన్నతమైన రీతిలో దీవించబడాలి ప్రభువా. అయ్యా, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా గొప్ప కార్యాలు వీళ్ళ జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేలుల చేత నింపి తృప్తిపరచండి ప్రభువా. యేసు నామములో బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తూ ప్రభువా, ఎంతమంది అయితే మా ప్రియుల అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, యేసు నామములో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఇప్పుడే నీ మహిమ చేత వారిని తాకండి ప్రభువా. నీ ప్రసన్నం చేత తాకండి ప్రభువా. నీ అభిషేకం చేత వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి నేను విడుదల చేస్తున్నాను ప్రభువా. నీ ప్రసన్నత నేను విడుదల చేస్తున్నాను ప్రభువా. ఎటువంటి రోగమైన ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నరములు ముట్టండి ప్రభువా, ఎముకలు ముట్టండి ప్రభువా. జాయింట్ పెయిన్స్ యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలకున్న ప్రభువా ఎటువంటి డిసీజ్ అయినా ఇప్పుడే తొలగిపోవాలి ప్రభువా. అద్భుతం జరిగించండి తండ్రి. అయ్యా, నిర్గమ 15:26 ప్రకారం నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవా, యేసు నామములో బిడ్డను బట్టి స్వస్థపరచండి ప్రభువా. కన్నీటితో నింపబడిన వీరి జీవితాలకు మీ ఆదరణ దయచేయండి ప్రభువా. ఎంతమంది అయితే నా ప్రియులు ప్రభువులు నలిగిపోతున్నారో ప్రభువా, వారిని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను, ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఇతరుల చేత మోసం చేయబడి, అన్యాయం చేయబడి ఎవరెవరైతే కుమిలిపోతూ ఈ కార్యక్రమం చూస్తున్నారో ప్రభువా, వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు బలపరచండి ప్రభువా. వారు పోగొట్టుకున్న దానికి రెండింతలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు నామములో ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంట్లో నీ సమాధానం దయచేయండి, ప్రతి ఇంట్లో నీ ఆశీర్వాదం దయచేయండి, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగాలు లేవని ఎవరైతే కుమిలిపోతున్నారో ప్రభువా, వారికి యేసు నామములో మంచి జాబ్ నేను రిలీజ్ చేస్తున్నాను తండ్రి. వారికి శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. అయ్యా, భవిష్యత్తు కొరకు దిగులు పడుతూ చింతపడుతూ ఎవరెవరైతే కుమిలిపోతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి మంచి భవిష్యత్తు దయచేయండి, ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి ప్రభువా. మీరు వారిని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తూ ప్రభువా, ఎవరెవరైతే నాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రతి అవసరతలు తీర్చండి ప్రభువా. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి. మీ దీవెన వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేకాగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233.